అరే బ్రో, అజయ్ గాడు ఏమ్రా ఈరోజు కాలేజీకి రాలేదు? నిన్న రవి గారు కొట్టిన దెబ్బలకు ఆడు ఈ రోజే కదరా, ఇంకో 2-3 రోజుల దాకా రాడు. నిజమేరా మామ. ఆ రవిగాడు అజయ్ గారిని కుక్కని కొట్టినట్టు కొట్టినరా. అరే కాకలు, ఇంత జరిగిన తర్వాత నేను ఒక్కటి ఫిక్స్ అయిపోయినారా. ఏంట్రా అది? నేను కూడా ఈరోజు నా పోరికి ప్రపోజ్ చేయాలని ఫిక్స్ అయిపోయినారా. నిజమా బ్రో? ఇంత జరిగినా కానీ నీ పోరికి నువ్వు ప్రపోజ్ చేస్తావా? జీవితంలో ఇలాంటివి జరుగుతూనే కదరా లైఫ్లో కిక్ ఉండేది. అయినా ప్రపోజ్ చేస్తేనే కదరా మనం అంటే ఇష్టం ఉన్నదో లేదో తెలిసేది. ఒకవేళ ఇష్టం లేదన్నది అనుకో, ఇంకో పొరిని చూసుకొని ఏం పడవాడే, అంతే. సేమ్ డైలాగ్ రా మామ. అజయ్ గాడు కూడా ఇదే డైలాగ్ కొట్టిండు, పోయి రవిగాని చేతిలో తన్నులు తిన్నాడు. అరే అని భయపెట్టకుండా మీరు చేయని ప్రపోజ్. అరే రాకేష్, నీ లవర్ వచ్చిందిరా. సరిగ్గా చూడుండ్రా, పక్కన వాళ్ళ బావ కూడా ఉన్నాడు. ఆవురా, అలా బాగుంటే మనకేం భయం రా, పోయి ప్రపోజ్ చేస్తే అయిపోయా. నీకెందుకురా భయం? తేడా వస్తే పగిలేది నాకు కదా, నాకుండాల భయం. అరే రాకేష్, అలా బాగా వెళ్ళిపోతుండ్రా. అవునా? ఇప్పుడు నా టాలెంట్ చూపెడతా వెళ్ళి. ఆయ్ లావణ్య. ఆయ్. తిన్నావా? ఏంటి విషయం? నన్ను వెతుక్కుంటూ వచ్చి మరి తిన్నావా అని అడుగుతున్నావు? ఏం లేదు. అవును, మొన్న నీకు ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? 90 వచ్చినాయి నాకు. మరి నీకు? నాకు 143 వచ్చినాయి. 100కి 143 వచ్చినాయా? ఏంటి నా జోక్ వేస్తున్నావా? జోక్ కాదు లావణ్య, నిజంగా 143. నేను అస్సలు నమ్మా. నీకు అర్థం కాకట్లేదు, అర్థం చేసుకో. 143 వచ్చినాయి. నేను అర్థం చేసుకున్నా కాబట్టి అంటున్నా. 143 ఎట్లా వస్తాయి? ఓసిని మెంటల్ దానా, 143 అంటున్నా అంటే ఇండైరెక్ట్గా ఐ లవ్ యూ అని చెప్తున్నా. ఆ మాత్రం అర్థం కావడం లేదు కానీ క్లాస్లో ఫస్ట్ అట, మట్టి బుర్రదానా. నాకు ఎప్పుడు అర్థమైంది, నీతో డైరెక్ట్గా చెప్పాలని ఈ నాటకం ఆడినా. అంటే నీకు నేనంటే ఇష్టమేనా? చాలా ఇష్టం. ఐ లవ్ యూ. ఓహో, సేమ్. ఐ లవ్ యూ 2, ఐ లవ్ యూ 3. अरे बट्टेबाज बाड़काओ, ఎవర్రా అది? నా మార్దలకే ప్రపోజ్ చేస్తావురా? ఎంత ధైర్యం రా నీకు? అరే రాకేష్, నువ్వు జంప్రా. అరే ఆగురా రే, పిచ్చుకుంటాడు, ఆగు, భయపడిపోతున్నావు. నేనాగా ఆగుతున్నా, కుక్కను కొట్టినట్టు కొడతావు. అరే ఈరోజు రాకేష్ పని కూడా అయిపోయింది రే. నడుండ్రా, వెళ్ళి ఆపుదాం. అరే మనం పోతే మనం కూడా తన్నులు తింటాం రా, అవసరం మారా మనకు. అంతే అంటావా? తను తినండి రా, అంత అయిపోయినా పోయి లేపుదాం. అయ్యో మనం చూడలేని అందాం మళ్ళా. సరే మరి, గట్లే కానీ. లావణ్యాల బావ అని వెనక్కి వచ్చి 2 గుద్దిండు. గుద్దకు నాడు సాకైపోయి జల్ పరారైపోయిండు. మాకేమో పోదామంటే పోరాకుంటా అన్నీ ఒక సెకండ్లలో అయిపోయింది అంతే. పోయి ఆపలేకపోయినాం మేము కూడా, చూస్తుండిపోయినాం. కథం అడుగుకుంటూ పోయి స్టాఫ్ రూమ్లో దాక్కున్నాడు. అలా బావ బయటకు వెళ్ళి 2 వారింగ్ ఇచ్చిండు, తిట్టిండు. ఇక వెళ్ళిపోయిండు. అడవంగానే చిన్న ముఖం వేసుకొని వచ్చిన మా దగ్గరికి వెళ్ళి నల్లిగా అరకేసాడు. అరే ఏమైందిరా గట్లున్నావు? ఏంలే. లావణ్యను ఏమన్నావు మామ? అలా బావ గట్ల కొట్టిండు. అది తర్వాత చెప్తారా బాయ్, కానీ ఇక్కడ జరిగింది ఎవరికి చెప్పకుండా అందరికి తెలిస్తే నా పరువు పోతుంది రే, నా ఇజ్జత్ పోతుంది ఉల్లే. అరే నీ పరువు పోతే మా పరువు పోయినట్టు కాదారా, మేమెందుకు చెప్తాం రా, చెప్పు. అయినా లావణ్యాల బావ వెళ్ళిపోయిండు కదరా, మళ్ళీ ఎప్పుడు వచ్చిండ్రా? ఎలా వచ్చాడో నాకు తెలుసు. ఎలారా? ఆ గేట్ తీసుకొని వచ్చిండు. నీ అబ్బా రే సాయిగా, చూస్తే ముందెందుకు చెప్పలేవురా మరి? నువ్వు ప్రపోజ్ చేసేటప్పుడు డిస్టర్బ్ ఎందుకు చేసాడని చెప్పలేరా? కొంచెం ఉంటే నీ వలన 32 పనులు రాలిపోతుండేరా బాడకావు. నాకేం తెలుసు మామ ఇలా జరుగుతుందని. దెబ్బలు బాగా తాకినాయా మామ? కొడితే దెబ్బలు తాగకుంటే హాయిగా సమ్మగా ఉంటుందా? నడుమారి మామ, హాస్పిటల్లో చూపెట్టుకుందాం. అరే ఉండు మామ, ఆడ ముందే బాధలు ఉన్నాడంటే నువ్వు హాస్పిటల్ అది ఇది అంటావు మళ్ళా. అరే రాజు కాక, లావణ్య అలా బావ కొట్టినందుకు నాకు బాధ లేదురా, కానీ అలా బావ కొడుతుంటే లావణ్య ఆపనందుకు కూడా రాలేదు చూడు, దానికిరా నాకు బాగా బాధేస్తున్నది. మరి ఏమో ప్రపోజ్ అన్నావు, ఇష్టం లేకుంటే వేరే పొరిని చూసుకోవచ్చు అన్నావు, ఇది కాకుంటే ఇంకొకటి అన్నావు, ఏమాయరా మామ? ఈ పోరిలంతా ఒకటేరా, ఇక ఏ పోరి జోలికోనరా నేను. కానీ లావణ్య నువ్వు అంటే ఇష్టం అన్నది కదరా, మరి దానికేం చెప్తావురా? ఇప్పుడు నాకు లేదు రాదంటే ఇష్టం, ఆ ఏట్ లావణ్యరా. అరే మామ, నీకన్నా అజయ్ గడు పోపురా, ప్రపోజ్ చేసి కనీసం 3 గంటలన్నా ఆనందంగా ఉన్నాడు. కానీ నీకేం రా దేవుడు 3 నిమిషాల ఆనందం కూడా ఇవ్వలేడు. ఇలా ప్రపోజ్ చేసినావో లేదో కథం అలా బాబా 2 గుద్దులు గుద్దే నేను. అరే మామ, ఇవన్నీ ఇక్కడ నుంచి మర్చిపోనరా మీరు. ఇక్కడ ఏం జరగలే, మీరు ఏం చూడలే, నేను కూడా వాళ్ళకి ప్రపోజ్ చేయలే. ఇక మర్చిపోనరా ఈ విషయం. అయితే రాజు అన్న, సాయన్న, ఆయ్.
హాయ్ చెల్లెమ్మా. హాయ్ చెల్లమ్మ, ఏమైంది అంత డల్లుగున్నావు? మరి ఏం చేయమంటావు అన్నయ్య? నన్ను మహేష్ని కలుపుతామన్నారు, కానీ ఇప్పటిదాకా మహేష్ నాతో మాట్లాడు కాదు కదా, కనీసం చూసుడు కూడా చూస్తలేడు. ఇంకో కొన్ని రోజులు ఆగు చెల్లెమ్మా. మా మహేష్ గాడే నీ వెనక వాడి నీకు ప్రపోజ్ చేసి లెక్క మేం చేస్తాం. నిజమా అన్నయ్య? నీ మీద ఒట్టు చెల్లమ్మ. చాలా థ్యాంక్ యూ అన్నయ్య. కానీ నువ్వు మాకు ఒక హెల్ప్ చేయాలా. ఏంటి, మళ్ళీ డబ్బులు కావాలనా? డబ్బులు కాదు చెల్లమ్మా, నువ్వు వెళ్ళి అపూర్వ ఎవరిని లవ్ చేస్తుందో కనుక్కో ఒకసారి. వామ్మో, నేను ఇలాంటి పనులు అస్సలు చెయ్యా. అయితే మేము కూడా ఇలాంటి పనులు అస్సలు చెయ్యం. ఇక మర్చిపోయాను మహేష్ గారిని. అన్నా గట్లనకే, నీ కాలు మొక్కుతానే ప్లీజ్. అయితే కనుక్కో కదా మరి. సరే కనుక్కుంటా, కానీ మీ ఇద్దట్లో అపూర్వని ఎవరు లవ్ చేస్తుందో చెప్తేనే కనుక్కుంటా. ఎవరు లవ్ చేస్తే నీకెందుకే, పోయి చెప్పింది చాలు. అయితే నేను కూడా కనుక్కోను, మరి మీరు కూడా మర్చిపోండి అపూర్వని. అయ్యో చెల్లమ్మ, గట్టనకు ప్లీజ్, నేనే అపూర్వం లవ్ చేస్తున్నా, ప్లీజ్ కనుక్కో. నీకోసం కనుక్కుంటా, కానీ రాజన్నతో కట్టి నన్ను తిట్టిను, నేను మాట్లాడయా. కచ్చి అయితే కచ్చి పోవే, వాళ్ళకి ఎప్పుడు బెదిరిస్తున్నాను. పొన్లి మీ దగ్గర ఉండయా, మీరంతా బెత్తిరున్నారు, పోతున్నా. దాన్ని ఎందుకు రా తిడతావు? అది ముందే మెంటల్ది, మళ్ళీ కనుక్కోదు అది. పోతావు అని బొంగులోది. ఏమన్నా నేను లవ్ చేసినా? టెన్షన్ నీకుండాలా, నువ్వు లవ్ చేసినావు, దాంతో నాకేం చేసేది?